అందరికీ నమస్కారం. రాజధాని నిర్మాణం భావితరాలకు బంగారు భవిష్యత్తు మన రాష్ట్రానికి ఏర్పడబోతోంది. మే 2వ తారీఖున మన ప్రధానమంత్రి గారు రావడం జరుగుతూ ఉంది. దీనికి మన రాష్ట్ర ప్రజలంతా వాళ్ళ ఆశీస్సులన్నీ రాజధాని వైపు పెట్టాలని కోరుకొనుచున్నాము. వైసీపీ ప్రభుత్వం హయాంలో విధ్వంసానికి గురైపోయింది. అమరావతి రాజధాని అభివృద్ధి తిరిగి పట్టాలు ఎక్కించేందుకు ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రారంభించబోతా ఉంది. అమరావతి రాజధాని ప్రపంచంలోనే ఒక సోలార్ నగరంగా చరిత్ర సృష్టించబోతా ఉంది. అదేవిధంగా అమరావతి నగర విద్యుత్ అవసరాలకు నిమిత్తము 2700 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ వినియోగించుకునేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉంది. ఇది ఎక్కడ మన భారతదేశంలోనే లేని విధంగా ఏర్పాటు చేయబోతున్నారు మన కూటమి ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. కూటమి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చాక రాజధాని పరుగులు పెడతా ఉంది. రాజధాని పునర్నిర్మాణం కోసం పనులు 48,000 కోట్ల పైచిలుకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. అదేవిధంగా ప్రపంచ బ్యాంకు ఏడీబీల నుంచి 15,000 కోట్ల రుణం మంజూరు చేసింది. జర్మనీకి చెందిన డెవలప్మెంట్ బ్యాంకు KfW నుంచి 5,000 కోట్ల రుణం పొందేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేపట్టారు. గతంలో టీడీపీ ప్రభుత్వం నిర్మించిన టిడ్కో గృహాలు పూర్తి చేసి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు మరో 4,400 కోట్లు నిధులు మంజూరు చేసింది. ప్రభుత్వం మొత్తం 15,400 కోట్లు అమరావతి నిర్మాణానికి టిడ్కో రుణం పొందుతూ కల్పించడం అర్చనీయం. అదేవిధంగా ప్రజా రాజధాని అమరావతి పూర్తి అయితే 175 నియోజకవర్గాల యువత భవిష్యత్తు నిరుద్యోగులకు ఉపాధి జరుగుతూ ఉంది. అమరావతి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నుండి ₹1 కూడా ఖర్చు పెట్టని అవసరమే లేదు. ఇప్పుడు రాజధాని నిర్మాణం కోసం, అమరావతి నిర్మాణం కోసం ₹1 కూడా ప్రజల సొమ్మును, ఏ ప్రభుత్వం సొమ్మును కూడా ఖర్చు పెట్టని అవసరం లేదు. అక్కడ రాజధాని నిర్మాణంలో అన్ని మిగిలి భూములు 2 లక్షల కోట్ల పైబడి విలువైన మిగులు భూములు అక్కడ ఉండబోతున్నాయి. రాజధాని నిర్మించి అదేవిధంగా ఇంకొక 2 లక్షల కోట్లు మన రాష్ట్రానికి అభివృద్ధికి నడిపించే విధంగా, ముందుకు తీసుకుపోయే విధంగా 2 లక్షల కోట్లు 175 నియోజకవర్గాలకు ఆ నిధులన్నీ కూడా మనకు తరలించి భవిష్యత్తు బాగుండే విధంగా జరుగుతూ ఉంది. అమరావతి ప్రభుత్వం నిర్మించే హౌసింగ్ ప్రాజెక్టు రూఫ్ టాప్ సోలార్ పవర్ సిస్టమ్ నిర్మించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అమరావతి నిర్మించబోయే గవర్నమెంట్ కాంప్లెక్స్, ప్రభుత్వ కార్యాలయాలు గ్రీన్ బిల్డింగ్ స్టాండర్డ్స్కు తగిన విధంగా ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. అమరావతి టౌన్ ప్లానింగ్ అధికారులు అమరావతి పరిధిలో 415 రూఫ్ టాప్ సోలార్ ఫ్యాన్స్ను
14 అంగన్వాడీ సెంటర్లను, 14 హెల్త్ సెంటర్లను, 13 పబ్లిక్ స్కూల్ ఏర్పాట్లను చేశారు. తుళ్ళూరు రాజధాని ప్రాంతంలో ఫేజ్ 2 భూసేకరణను కూడా చేయాలంటే కొన్ని మండలాలలో, ఆ చుట్టూ ఉన్న మండలాలలో మరి 4,670 ఎకరాల భూములు తీసుకోవాలనే ఆలోచనతో కూడా ఉంది. ఎందుకంటే ఇంకా విశాలంగా అన్ని విధాలుగా తుళ్ళూరు మండలంలో హరిశ్చంద్రాపురం గ్రామములో 2,429 ఎకరాలను, అదే పూర్తిగా వడ్డమానులోను పూర్తిగా 1,937 ఎకరాలను, అమరావతి మండలం వైకుంఠాపురంలో 3,360 ఎకరాలను, నిండు మొక్కలతో 2,013 ఎకరాలను, మంగళగిరి మండలంలో కాజా గ్రామంలో 4,492 ఎకరాలను మొత్తం భూ సమీకరణ చేయించి సిఆర్డిఏ ప్రతిపాదన జరుగుతూ ఉంది. దీనిపైన ప్రభుత్వం వర్గాలు స్పందిస్తూ అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయము, స్పోర్ట్స్ సిటీ, స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీలను నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించినట్లు అంగీకరించడం జరిగింది. అంటే ఎక్కడా లేని విధంగా మన అమరావతిని ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఆ విధంగా ముందుకు తీసుకుపోతూ జగన్ రెడ్డిది భోగాపురం విమానాశ్రయంలో మాదిరిగానే అమరావతిలో కూడా భూసేకరణ చేసి ఆ అంశాన్ని పరిశీలిస్తూ ప్రజా రాజధాని అమరావతిపై జగన్ రెడ్డి విధ్వంసం, జగన్ రెడ్డి తీసుకున్న 3 రాజధానులు ఆ రోజు వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళు చేసిన తప్పుడు నిర్ణయం వల్ల ఈ మన రాష్ట్రానికి దగ్గర 2 లక్షల కోట్ల పెట్టుబడులు రాకోకుండా వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకంటే అంత 3 రాజధానులను ఏ స్పష్టత లేకోకుండా ఆయన చేసి ఎక్కడ ప్రాంతాల వారీగా, కులాల వారీగా అన్ని విధాలుగా ప్రజలకు ద్వేషాలను సృష్టించే విధంగా ఆయన నిర్ణయం తీసుకున్నాడు. అదే 2014-19లో ఆ రోజుగా ఉన్న ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే ఇంకా ఇంత భూమి చాలదు, ఇంకా కావాలని చెప్పిన పెద్ద మనిషి ఆయన ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని ప్రజలను ఓట్లేపించుకొని ఆ రోజు ఆ విధంగా రాష్ట్రాన్ని విధ్వంసం చేసి సర్వనాశనం చేసి రాష్ట్ర అభివృద్ధికి ఎక్కడ ఏ విధంగా ఇది లేకోకుండా, ఏ కంపెనీలు రాకుండా ఇతర రాష్ట్రాలకు 133 కంపెనీలు వెళ్ళిపోవడం జరిగిందంటే మన రాష్ట్రం ఎంత నష్టం జరిగిందో ఒక్కసారి ప్రజలకు తెలుసుకోవాలి. అదేవిధంగా పోతే జగన్ రెడ్డి చేసిన నిర్వాహకం వలన మన రాష్ట్రం 2 లక్షల కోట్ల వ్యాపారాలు మనకు వచ్చే పెట్టుబడులు పోయినాయంటే యువత విద్యార్థులు ఎంతమంది భవిష్యత్తు ఉపాధి కలిగా ఎవరికి లేకోకుండా సర్వము కోల్పోయాం. ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు అమరావతి రాజధాని నిర్మాణం మద్దతు తెలిపి ఆ రోజు చేసిన మాట ఎక్కడ పోయిందని అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా ఏపీలో జగన్మోహన్ రెడ్డి తన 5 ఏళ్ల పాలనలో అమరావతి కుప్పకూల్చడానికే తప్ప కొన్ని రోడ్లలో లాస్ట్కు ఎటువంటి పరిస్థితి వచ్చిందంటే కాంట్రాక్టర్లు అక్కడ కొన్ని వర్కులు చేయడానికి దించిన నిర్మాణం పనుల కోసం తెచ్చిన ముడి సరుకులు కూడా వాళ్ళ రౌడీలతో అవి కూడా తరలించుకొని పోయి ఎంత బీభత్సం సృష్టించారంటే అది ఈ ప్రజలందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే అభివృద్ధికి ఆయన ఎంత చెడు చేయాలని చూశాడంటే అంత చేశాడు. అమరావతి శ్మశానం అని కూడా, శ్మశాన వాటికలో అమరావతి అని ఆ రోజుల్లో చెప్పడం జరిగిందంటే ఎంత దారుణమైన ఇది ఉందో. ఈరోజు ప్రజలారా, ఈ రాష్ట్రానికి, ఈ యువతకు, ఈ ప్రతి ఒక్కరికి ఉపాధి అవకాశం అయితే మన రాజధాని బాగుంటే, అదేవిధంగా రాజధానికి మన రాష్ట్ర పెట్టుబడులు లేకోకుండా 175 నియోజకవర్గాలకు కూడా మనకు అక్కడున్న దాంతోనే మన నాయకుడు ఒక
మన ముఖ్యమంత్రి వర్యులు ఏదైనా కానీ మంచి చేయగలడనే నమ్మకంతో రాష్ట్ర ప్రజలు ఎలాగా 164 సీట్లు కూటమి ప్రభుత్వానికి ఇచ్చారో ఈరోజు ఆయన అదే విధంగా మన అమరావతికి ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా ప్రజలది ప్రభుత్వానికి సొమ్ము లేకోకుండా నిర్మాణం చేపట్టబోతున్నారంటే మళ్ళా మనకు ప్రధానమంత్రి గారు వచ్చి రేపు 2వ తారీఖున ప్రారంభించి మన రాష్ట్ర భవిష్యత్తు పరుగులు పెడుతూ ఉందని మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను.